హెల్దీ అండ్ టేస్టీ కర్రీ చేయబోతున్నాను. అది ఏంటో మీకు చూపిస్తా. ఇదే మష్రూమ్ కర్రీ నేను చేస్తా. చూడండి, గ్రేవీ ఎక్కువ వచ్చేలా చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది కదా, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. చేస్తాను చూడండి. మనం కర్రీలో గ్రేవీ రెడీ చేసుకుందామండి. తర్వాత మష్రూమ్ శుభ్రం చేద్దాము. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు రెడీగా చేసుకుని పెట్టుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేగినాక సరిపడా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యిందండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుందాం. ఉల్లిపాయ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేద్దాం. ఇవి సగం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుని వేయించేసుకుందాం. ఇవి కొంచెం మగ్గినాయి కదండి, టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయ పూర్తిగా మగ్గక్కర్లేదండి. ఇలా వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసుకుని రెండు కలిపి వేయించేసుకోవాలి. ఈ టమాటా వేసినప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదండి, వేయించేటప్పుడు మంట కొంచెం పెంచుకున్నా పర్వాలేదు, అడుగంటది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇలా వేగుతుండగానే వెల్లుల్లి రేకలు వేసేసుకున్నాం. తొక్క ఒలిచేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క. ఇలా వేగితే సరిపోద్దండి. చూడండి, టమాటా ముక్క ఇలా మెత్తగా ఉంటే సరిపోద్ది, పూర్తిగా వేగక్కర్లేదు. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారేలాగా మనం మష్రూమ్ క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుందాం. ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవాలి, నేను మర్చిపోయాను. ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు, ఇంకా వేడిగా ఉన్నాయి కదా ఇవి, వీటిలో మగ్గిపోతాయి. మరీ వేగకపోయినా పర్వాలేదు, ఇవి పేస్ట్ అయితే చాలు. మనం వాడేటప్పుడు పేస్ట్ చేయడానికి మాత్రం ఇందులో వేస్తున్నాం. ఫ్రెష్గా ఉన్నాయని మీకు తెలియాలంటే చూడండి, ఇలా వైట్గా ఉండాలి మష్రూమ్. డార్క్ కలర్లో వస్తే తీసుకోకండి, అవి నిలవైపోయినాయి అనమాట. మీకు ఫ్రెష్ కావాలంటే ఇలానే ఉంటాయి. ఇవి ఒక రోజు 2 రోజుల కన్నా ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉండవండి. బయట అసలు ఉండవు, ఫ్రిడ్జ్లో పెట్టినా 2 రోజులకి మించి ఉండవు. ఆ లోపే మీరు వండేసుకోవాలి, లేదంటే ఇవన్నీ నల్లగా అయిపోయి ఇంకా కూర వండుకోవడానికి అస్సలు పనికిరావు. వీటిని నేను క్లీన్ చేసి చూపిస్తా చూడండి. కళ్ళుప్పు వేస్తున్నానండి. ఇది లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అందులో వాటర్ వేసి శుభ్రంగా కడగాలి వీటిని. అంటే పైన డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ అంతా తీసేసేటందుకు. ఈ డస్ట్ అంతా పోయిన తర్వాత ఈ పైన తొక్కలు ఉంటాయి కదా, అవి తీసేద్దాం. ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ క్లీన్ చేసిన మష్రూమ్ ముక్కల్ని ఇందులో వేసుకుని ఉంచుకుందాం. ఎలా క్లీన్ చేస్తానో చూడండి. చూడండి, ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఇవి ఈజీగా ఇలాగ వచ్చేస్తాయి. ఇలా తీసేసుకోవడమే. మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ మష్రూమ్ అన్ని చోట్ల దొరకదండి. మన పెద్ద మార్కెట్లో, రైతు బజార్లో, అలాగే రిలయన్స్ అలాంటి వాటిలో దొరుకుతాయి. ఇవి ఎక్కడ దొరికినా తీసుకోండి, చాలా మంచిది. ఇవి తింటే వీక్లీ వన్స్ అయినా తింటే బాగుంటుంది. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇవి కూడా. ఇందులో పీచు అది ఎక్కువ ఉంటుంది కదా, చాలా మంచిది హెల్త్కి అయితే. ఇలా క్లీన్ చేసుకోవాలండి. వీటిని నేను ఎలా కట్ చేస్తానో కూడా ఇప్పుడే చూపిస్తా. చూడండి, ఇలా కట్ చేసుకుని మనం ఉప్పు సాల్ట్ వేసాం కదండి ఇందులో, వాటర్ అందులో వేసుకొని ఉంచేసుకుందాం. ఇది పెద్ద కాస్ట్ కూడా కాదులండి. ఒక ప్యాకెట్ 200 గ్రామ్స్ ఉంటాయి. అందులో 50 రూపీస్ అంతే. మనం ఎక్కువ చికెన్, మటన్ ఇవి తెచ్చుకుంటాం కానీ వాటికన్నా ఇవి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనకి. చాలా మంచిది హెల్త్కి. మొత్తం ఈ చుట్టూ ఉన్నది కూడా తీసేయాలండి ఇలాగా. ఇవి వేరే విధంగా కూడా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇలా 4 పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇవి క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ కర్రీ అయితే చాలా త్వరగా ఉడికిపోద్దండి. ఎక్కువ టైం కూడా పట్టదు. కర్రీ సరిపడా ఆయిల్ వేసేద్దామండి. మష్రూమ్ ఉప్పులు వేసి ఉంచాను కదండి, అవి తీసేసి ఇందులో వేయించేసుకుందాం. హై ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవచ్చండి. ఇది
ఇవి ఇలా కొంచెం వేగితే సరిపోద్ది. ఇందులో మనం ఇందాక ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకుందాం. ఈ మష్రూమ్లో వాటర్ ఎక్కువ వస్తుంది కదండి వేయించేటప్పుడు. హై ఫ్లేమ్లో ఉన్నా పర్వాలేదు, అడుగంటదు, పర్వాలేదు. ఇలా వేయించేసుకోవచ్చు. ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే బయటకు తూలిపోతుంటుంది. ఈసారి మంటను మీడియంలో పెట్టేస్తాను. ఈ గ్రేవీ ఇలా చిక్కబడ్డాక మసాలా కారం అన్నీ వేసేద్దాం. ఇదిగోండి కారం వేస్తున్నాను 1/2 టీ స్పూను. అలా సాల్ట్ కూడా 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఉల్లిపాయ గ్రేవీలో వేసాం కదా ఉల్లిపాయ వేయించేటప్పుడు, అందుకని ఇప్పుడు తగ్గించేసాను సాల్ట్. అలా సరిపోద్ది. ఇందులోనే మసాలా పొడి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కొంచెం ధనియాలు జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు. మొత్తం వీటన్నిటిని ఇలా కలిపేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మధ్య మధ్యన కలుపుతూ ఉందాం. మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా తిప్పుతూ ఉండాలి. కొంచెం చిక్కబడింది కదండి, ఇందులో కొద్దిగా పెరిగేద్దాం టేస్ట్ కోసం. 1 స్పూన్ వేస్తే సరిపోద్ది. దీన్ని ఒకసారి కలపెడతా ఉండాలి. పెరిగేసిన తర్వాత ఇలా కలపాలి, లేదంటే ముక్కల్లో ఉండిపోద్ది పెరుగు అంతా. ఇలా అయితే మొత్తం గ్రేవీ అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. చూసారా, చుట్టూ బుడగల్లా వస్తుంది. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం కూరకు సరిపడా. ఇందాక మనం పేస్ట్ చేసాం కదండి మిక్సీ కప్లో, అందులో కొంచెం పేస్ట్ ఉంది, వాటర్ వేసి తీసేసాను. వాటిని వేసేసుకుందాం. ఇది కొంచెం ఉడికాక మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకుందాం గ్రేవీకి సరిపడా. ఇది వేయించేటప్పుడు గ్రేవీ బయటకు తోలుతుందండి. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి దీన్ని. చిక్కపడిపోయింది కదండి, ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసి కాసేపు ఉడికించేద్దాం. ఇలా వాటర్ ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుని 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్దండి. చూడండి బబుల్స్ వస్తున్నాయి. కర్రీ రెడీ అయిపోయినట్టు ఇలా అయితేనే. ఇది గిన్నెలో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి కర్రీ గ్రేవీ వచ్చింది చూడండి. మనం టమాటా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. ఇది చపాతీలో చాలా బాగుంటుందండి ఈ కూర. రైస్లో కూడా బాగుంటుంది. నేను ఫస్ట్లో ఈ మష్రూమ్ ఏంటి ఇలా ఉంది అనుకునేదాన్ని. పెళ్ళిళ్ళలో భోజనాలు తింటాం కదండి, ఆ భోజనాల్లో ఏంటి మష్రూమ్ ఇలా ఉంది అనేసి అనుకునేదాన్ని. తర్వాత నేను ట్రై చేస్తున్నాను. బాగుంది, చాలా బాగుంది. అప్పుడప్పుడు తీసుకుని మేము కర్రీ చేసుకుంటాం వీటిని. వీలైతే వారానికి ఒకసారి కూడా తింటే మంచిది ఈ మష్రూమ్. ఈ కర్రీ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.